తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యామ్ని. ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు బ్రహ్మశ్రీ డాక్టర్ నాయకంటి మల్లికార్జున శర్మ గారు ఉన్నారు. గురుగారితో మాట్లాడి మనకున్న సందేహాల గురించి అడిగి తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. నమస్కారం అమ్మ. గురుగారు, ఈ ఆగస్టు 16 నుంచి రవి మార్పు వల్లండి అసలు మీనరాశి వారికి ఏ విధంగా ఉంటుంది? తప్పకుండా అమ్మ. ఓం శ్రీ గురుభ్యో నమః. ఆదిత్యాయుధే సహస్రకిరణాయ ధీమహి తన్నో సూర్య ప్రచోదయాత్. అంటే సూర్యుడి యొక్క అనుగ్రహం అనేది ఖచ్చితంగా ఉండాలి. అంటే సూర్య భగవానుడి యొక్క అనుగ్రహం ఉంటే ఆరోగ్యం పట్ల శ్రద్ధ ఉంటుంది, ఆరోగ్యం పట్ల భద్రత ఉంటుంది, ఉద్యోగం కలుగుతుంది, ఉద్యోగాన్ని సాఫీగా మనం చేయగలుగుతాము, అధికారుల యొక్క ఆగ్రహానికి గురి కాకుండా ఉంటుంది. అలానే జయాలు విజయాలు అపజయాలు లేకుండా, అంటే జయం కలగాలని ఆశించాలి మనం అందరినీ కూడా. అలానే వైద్య వృత్తి చేసే వాళ్ళకి కానీ, అలానే ఆరోగ్యపరంగా కానీ ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అంటే సూర్యుడు అదృష్టాన్నిగా మనం భావిస్తాం. అంటే సూర్యుడు మనకు అదృష్టాన్ని తెచ్చే గ్రహం ఏంటంటే సూర్యభగవానుడు. సూర్యుడు ప్రత్యక్ష దైవం కూడా. ఇది సింహ సంక్రమణ పుణ్యకాలం అంటారు. సింహ సంక్రమణ పుణ్యకాలం అంటే ఏమిటి అని అంటే, సంవత్సరం తర్వాత సూర్యభగవానుడు తన సొంత రాశి అయిన సింహరాశిలోకి ప్రవేశం జరుగుతుంది కాబట్టి దీన్ని సింహ సంక్రమణ పుణ్యకాలం అంటారు. ఎప్పటి నుంచి జరగబోతుంది? ఆగస్టు 16వ తారీఖున సోమవారం రాత్రి 7:44 సూర్యుడు రవిగ్రహము మఖా నక్షత్రం 1వ పాద ప్రవేశంతో సింహరాశిలోకి ప్రవేశం జరుగుతుంది. ఎప్పటి వరకు ఉంటాడు అంటే సెప్టెంబర్ 16వ తారీఖున ఒక నెల, శుక్రవారం రాత్రి 7:42 ఉత్తరా నక్షత్రం 2వ పాద ప్రవేశంతో ముగిస్తుంది. అంటే ఆగస్టు 16 టు సెప్టెంబర్ 16. అంటే ఇక్కడ ఏదైతే మనకి చెప్పారో అంటే షట్ 3 దశస్థో భాను అన్నారు. అంటే 3, 6, 11 స్థానాల్లో భానుడు ఉంటే, అంటే సూర్యభగవానుడు ఉంటే అదృష్టం కలిసి వస్తుంది గోచారీత్యా చెప్పబడింది. మరి మీనరాశి వాళ్ళకి ఎలాంటి అదృష్టం ఉంటుంది ఈ సింహ సంక్రమణ పుణ్యకాలంలో అంటే, మీనరాశి వాళ్ళకి 6వ స్థానంలో రవి యొక్క సంచారం. 6స్థమంలో రవి చాలా మంచివాడు. ఉద్యోగ ప్రయత్నాలు సఫలీకృతం చేయటం, ఉద్యోగం అనుకూలంగా ఉంటుంది, ఉద్యోగంలో ప్రమోషన్లు, స్థానచలనం జరగటం, గతం కంటే ఆరోగ్యం కుదుటపడటం, ఆవేశం తగ్గుతుంది, ఆలోచన బాగా పెరుగుతుంది, మానసికంగా ప్రశాంతత ఉంటుంది. అంటే ఎలాంటి పనులు జరిగే అవకాశం ఉందండి? ఇవన్నీ జరుగుతుంటాయి, అన్ని మంచి పనులే జరుగుతాయి వాళ్ళకి. అంటే షష్టం అనేది చాలా మంచిది. మనం ఇందాక ఒక శ్లోకం చెప్పుకున్నాం కదా, ఆ శ్లోకం ఆధారంగా మనకు జ్యోతిష్ శాస్త్ర గ్రంథాల్లో చెప్పినట్టుగా చాలా అద్భుతమైన విజయాన్ని సాధించే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. కాబట్టి ఉద్యోగం బాగుంటుంది, మంచి ఉద్యోగం వస్తుంది, నిరుద్యోగులకు మంచి ఉద్యోగం వస్తుంది, వాళ్ళు అనుకున్న దానికంటే మంచి ఉద్యోగం వస్తుంది, ఆరోగ్యం కుదుటపడుతుంది, ఆవేశం తగ్గుతుంది, ఆలోచన పెరుగుతుంది, విదేశాల్లో మంచి వ్యాపారానికి ముందుకు వెళ్తారు, ఇండియాలో వ్యాపారానికి సంబంధించిన విస్తరణ జరుగుతుంది, భాగస్వామ్య వ్యాపారం బాగా కలిసి వస్తుంది, ప్రయత్నాలన్నీ కూడా మనకి సర్వత్రా విజయం అంటారు. సర్వత్రా విజయం అంటే ఏంటంటే అన్నిట్లో మంచి జరుగుతుంది అర్థం. ఇష్టకామ్యార్థ సిద్ధిరస్తు అంటారు. అంటే మనం ఏదైతే ఇష్టంతో, కామ్యం అంటే ఇక్కడ కోరిక, అంటే మనం కామ్యం చేస్తాం, కోరిక అనేది మనకు సఫలీకృతం కావాలంటే భగవంతుడి యొక్క ఆరాధన అవసరం, మనం చేసే ప్రయత్నం చేయాలి. మనం ఇంట్లో బద్ధకంగా ఉండి భగవంతుని ఆశీర్వచనం చేయాలంటే ఎప్పుడు చేయడు భగవంతుడు. అలాగా ప్రయాణాల వల్ల లాభం కలుగుతుంది. ప్రయాణాలు ప్రముఖ వ్యక్తుల యొక్క కలయిక, అంటే ఎమినెంట్ స్కాలర్స్ తోటి ప్రయాణం చేస్తుంటారు వీళ్ళు. దానివల్ల వ్యాపారంలో వాళ్ళు పెట్టుబడి పెడతారు, వాళ్ళకు కొన్ని సలహాలు సూచనలు ఇస్తారు. పెట్టుబడి పెట్టచ్చు అంటే వ్యాపారంలో పెట్టుబడి పెట్టచ్చు, వ్యాపారంలో కూడా మంచిగా పెట్టుబడి పెట్టచ్చు, లాభాలు కలుగుతాయి, శుభ కార్యక్రమాల్లో పాల్గొంటారు. వాళ్ళ యొక్క పిల్లలకు కూడా, ఎవరైతే ఈ మీనరాశి జాతకులు ఉంటారో వాళ్ళ యొక్క పిల్లలు కూడా అదృష్టవంతులుగా అయ్యే అవకాశాలు ఉంటాయి. ప్లస్ వాళ్ళకు వచ్చేటప్పటికల్లా విద్యార్థులు అనుకూలంగా ఉంటారు, విద్యార్థులు పోటీ పరీక్షలు ఉత్తీర్ణత సాధిస్తారు, గవర్నమెంట్ ఉద్యోగాలు కూడా రావటం, విదేశాలకు వెళ్ళటం, దాంతోపాటు ముఖ్యంగా వివాహాలు శుభ కార్యక్రమాలు కుదురుతాయి. అంటే మంచి అమ్మాయికి మంచి సుసంపన్నమైన కుటుంబం నుంచి అబ్బాయి, మంచి ప్రవర్తన కలిగిన అబ్బాయి రావటం, అబ్బాయికి కూడా మంచి సుసంపన్న కుటుంబంలో ఉన్న అమ్మాయి, మంచి ప్రవర్తన కలిగిన అమ్మాయి వచ్చే అవకాశాలు ఉంటాయి. అంటే టోటల్గా వీళ్ళకి మానసికంగా ఒత్తిడి తగ్గుతుంది,
సుఖపడతారు, ఆనందంగా ఉంటారు, సంతోషంలో ఉంటారు, బంధుమిత్రులతోటి కూడా ఆనందం కలిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఆరోగ్యపరంగా కూడా గతం కంటే కూడా ఆరోగ్యం అనేది ఇప్పుడు కుదుట పడుతుంది. ఆరోగ్యపరంగా కూడా ఇబ్బందులు లేకుండా ఉంటాయి. అంటే చిన్న చిన్న ఇబ్బందులు ఉంటాయి, అది న్యాచురల్గా ఉండేవి కొన్ని ఇబ్బందులు ఉంటాయి. ఆ న్యాచురల్గా ఉండేవి కూడా గతం కంటే ఇప్పుడు మెరుగైన ఫలితాలు వస్తున్నట్టే బెటరేగా. బంధుమిత్రులతో అనుకూలంగా ఉంటుంది, కొంచెం ఫేమ్ వస్తుంది, గౌరవం పెరుగుతుంది, రివార్డులు వస్తాయి. విద్యార్థులు చదువు పట్ల శ్రద్ధ చూపిస్తారు, పోటీ పరీక్షలు అనుకూలంగా ఉంటుంది, బంగారు ఆభరణాలు కొనుగోలు చేస్తారు, నూతన వస్తువులు కూడా కొనుగోలు చేస్తారు. వస్తు కొనుగోలు కూడా, క్రయ విక్రయాలు కూడా చాలా ఇంపార్టెంట్గా రోజు మనం డైలీ చేసేది కదా. అలాగా వ్యాపార పరంగా కూడా అనుకూలంగా ఉంటుంది. అంటే అన్ని విషయాల్లో కూడా చాలా అద్భుతంగా ఉంటుందని చెప్పుకోవచ్చు వీళ్ళకి. అంటే ప్రతి ప్రయత్నం కూడా వాళ్ళకి సఫలీకృతం కావటం, అనుకూలంగా ఉండటం, వాళ్ళకి మంచి జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అంటే బట్ వాళ్ళకి లేనిపోని విషయాల మీద ఆసక్తి చూపించకూడదు. అంటే ఇప్పుడు ఎలాంటి విషయాల జాగ్రత్త వహించాలండి? లేనిపోని విషయాలు ఉంటాయి. లేనిపోని విషయాలంటే మనది కాని దానికి మనం ఏలు పెట్టకూడదు. లేనిపోని ఎవరో గురించి కొట్టుకోవటం మనకి సంస్కారం కాదు కదా. అలాంటి విషయాల్లో మటు కొంత శ్రద్ధ చూడాలి, ఆందోళన చెందకూడదు. అలాంటి విషయాల్లో కొద్దిగా మానసికంగా టెన్షన్ కూడా అవుతుంటారు. దాన్ని ఒత్తిడి తగ్గించుకోవాలి. ఒత్తిడి తగ్గించుకుంటే వాళ్ళకంతా గౌరవం ఉంటుంది, కష్టపడే తత్వం ఉంటుంది, అన్ని మంచి జరిగే అవకాశాలు, బంధుమిత్రులతో కూడా ఆనందంగా ఉంటుంది. అయితే విదేశాల్లో కూడా మంచి వ్యాపారాలు చేస్తారు వీళ్ళు. అంటే ఏదో ఫాస్ట్ ఫుడ్ సెంటర్స్ అనుకోవచ్చు, హోటల్స్ అనుకోవచ్చు, రకరకాల వ్యాపారాలు చేసుకుంటే కూడా వాళ్ళకు అనుకూలమైన ఫలితాలు జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అయితే ఇప్పుడు ఈ రాశి వారికి ఎలాంటి పరిహారం చేయాలండి? తప్పకుండా వాళ్ళు చేయాల్సింది సూర్యుడు యొక్క ఆరాధన చేయాలి. సూర్యభగవాను ఆరాధన ఎలా చేయాలి అంటే, సూర్యుడు వెండిది ప్రతిమ లాంటి తీసుకొని ఆదివారం చక్కగా సూర్యుడితోటి ఏదైతే సూర్య మంత్రాలతోటి అభిషేకం చేయాలి. సూర్యుడికి అభిషేకం చేసి సూర్యుడి యొక్క అష్టకం అంటే సూర్యుడి యొక్క అష్టోత్తరంతో పూజ చేయాలి. సూర్యుడు ఆ పూజ చేసిన తర్వాత ఆ సూర్య భగవాను చివరి ఆదివారం బ్రాహ్మడికి దక్షిణ సహితంగా దానం చేయాలి. దానితో పాటు గోధుమలు, ఎర్రని వస్త్రాన్ని దానం చేయాలి. అంటే దానం చేయటం వల్ల ఏంటంటే వాళ్ళకి ఏదైతే సూర్యుడు యొక్క దోషం ఏదైతే ఉంటుందో ఆ దోషం అనేది పోతుంది. అలానే వీళ్ళు సూర్యుడి యొక్క అనుకూలతను సాధించడానికి కూడా సూర్యభగవానుడి యొక్క ఏదైతే మనకి అగ్నిదేవుణ్ణి కూడా ప్రార్థన చేయాలి. అంటే అగ్నిని కూడా ప్రార్థన చేయటం వల్ల కూడా చాలా మంచి జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ఈ సూర్యుడి యొక్క అనుగ్రహం పొందడానికి ఆదిత్యాయుధే సహస్రమూర్తాయ ధీమే తన్నో సూర్య ప్రచోదయాత్ అనే మంత్రాన్ని జపాకుసుమ సంకాశం కాశ్యపేయం మహాదుతిం తమోరం సర్వపాపగ్నం ప్రణతోస్మి దివాకరం అనే మంత్రాన్ని చక్కగా చదువుకోవటం వల్ల కూడా వీళ్ళకి మంచి సుఫలితాలు జరిగే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. మంచి పరిహారం తెలియజేశారండి, ధన్యవాదాలు. నమస్కారం అండి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.